హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బొంబాయి చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి 5 ఇట్లా చీలికగా చేసుకోవాలి. తర్వాత శనగపిండి 3 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, జీలకర్ర. ప్రాసెస్ చూద్దాము. ఫస్ట్ ఈ విధంగా పొయ్యి అంటించుకొనేసి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత సాసులు వేసుకుందాం. సాసులు చుట్టుపట్టిన తర్వాత జీలకర్ర వేసుకుందాం. ఎర్రగడ్డలు వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకున్నాం. మరి వేపకూడదు ఎర్రగడ్డలు అనేది. కొంచెం అట్లా ఇదే లోపల కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు ఇంత మాత్రం వేసుకుందాం. వేసుకొని కలుపుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. దీంట్లోకి గ్లాస్ నీళ్ళు పోసుకుందాం. దీనికి ఎర్రగడ్డలు అనేది మెత్తబడాలా. ఒక 5 నిమిషాలు వదిలేద్దాము మూత పెట్టి. తగినంత ఉప్పు వేసుకున్నాము. ఎర్రగడ్డలు మెత్తబడే లోపల శనగపిండిని కలుపుకున్నాము. ఉండలు లేకుండా కలుపుకున్నాము. ఈ మాదిరిగా కలుపుకోవాల. ఎర్రగడ్డలు కొంచెం మెత్తబడినాయి. ఇప్పుడు మనము ఉడకబెట్టుకున్న ఆలువని దాంట్లోకి వేసుకున్న విధంగా స్మాష్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోకి ఈ విధంగా వేసుకుని ఆలువని చూడండి వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. దీంతో పాటు నేను బఠానీలు కూడా పచ్చ బఠానీలు ఉడకపెట్టుకున్నాను సగము, అది వేసుకుందాం. చూడండి బఠానీలు వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఇప్పుడే మనము మిక్స్ చేసుకున్న బేసిన్ పౌడర్ ఉంది కదా, అది ఉంటలు కట్టుకుని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుందాం. ఇంత కలుపుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. ఫైనల్గా మనకు బొంబాయి చట్నీ రెడీ అయిపోయింది. ఆలు కర్రీ అంటారు. మామూలుగా పూరీలకి చపాతీలకి చాలా బాగుంటుంది కాంబినేషను. ఈ విధంగా చేసుకోండి. దోశలకి కూడా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుందాం.